చెప్తున్నారు. సిఏ నాగరాజు అరెస్టు ఖాయం అన్న చర్చ అయితే కొంత బలంగా వినిపిస్తోంది. సార్, పీస్ డీల్ అయిన తర్వాత కొంత ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకునే సమయానికి ఇజ్రాయెల్ వైఖరి ఆందోళన కలిగిస్తోంది సార్. ఏమాత్రం వెనక్కి తగ్గనంటోంది. ఈ పీస్ డీల్ మీద ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంటే ఇక్కడ సమస్య ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది, ఎందుకు ఇష్యూ అంటే, ఇక్కడ ట్రంప్ ఇజ్రాయెల్, అమెరికా ఇంక ఇరాన్ని పూర్తి స్థాయిగా అటాక్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం అనే ఒక దీంట్లో ఒక మూమెంట్ని తీసుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలే. ఇరాన్ కూడా తన మొండి వైఖరిని ప్రదర్శించింది. నష్టం జరిగినా తేల్చుకుంటాను, ఎంతవరకు వస్తావా అంటూ చెప్పింది. హర్మూజ్ జలసంధి దగ్గర తన బలాన్ని, తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. దాంతో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కార్నర్ అయిపోయాడు. ఎందుకు కార్నర్ అయిపోయాడు? ఈ హర్మూజ్ జలసంధి సంక్షోభం మొత్తం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడటం, అలాగే అమెరికాలో కూడా పొలిటికల్గా ప్రెజర్ పెరిగిపోవడంతో ట్రంప్ త్వరగా శాంతి ఒప్పందం తీసుకు అడుగులు వేశాడు. కానీ ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందం చేసుకోవటం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి అసలు సస్యమైన ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. ఒక రకంగా ఇది నెతన్యాహుకి ఎదురుదెబ్బే. బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ ఏంటి? ఇరాన్ యుద్ధం ద్వారా ఆయన సాధించాలనుకున్న లక్ష్యాలు ఏంటి? ఒకటి, గత 3 సంవత్సరాలుగా హమాస్, హిజ్బుల్లా ఇరాన్లపై దూకుడైన వ్యూహాన్ని అవలంబిస్తూ సరికొత్త పశ్చిమాసియాన్ని నిర్మిస్తానని ఆయన ఒక ప్రతినిబూనాడు. అలాగే గత 3 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ బలపరుస్తున్న కొన్ని దళాలకి, అలాగే హమాస్, హెజ్బుల్లా వీళ్ళకి మధ్య ఒక అంతర్యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. గాజాలో ఇంత జరిగిన తర్వాత కూడా గాజా అనే ప్రాంతంలో హమాస్ తన ప్రాబల్యాన్ని కోల్పోలేదు. రెండోది, ఇరాన్ పాలక వ్యవస్థ కూడా అంతగా బలంగా దీని వల్ల ఏమీ ఎఫెక్ట్ కాలేదు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ IRGC మరింత బలపడినట్టుగా ఇప్పుడు అంచనాలు, విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే లెబనాన్ అంశాన్ని కూడా ఒప్పందాలు చేర్చడం ద్వారా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు పరిమితులు విధించడం అనేది నెతన్యాహులో అసంతృప్తి కారణమైంది. ఎందుకు లెబనాన్కి ఇజ్రాయెల్కి తలనొప్పి? లెబనాన్ ఒక దేశం, ఇజ్రాయెల్ ఒక దేశం. ఈ శాంతి ఒప్పందంలో లెబనాన్పై కూడా దాడులు చేయకూడదని రాసుకున్నారు. ఆ ఒప్పందం అయిపోయింది. అది నెతన్యాహుని చాలా డిక్ చేస్తోంది, చాలా అసంతృప్తికి దారితీస్తోంది. నేను అనుకున్నదేంటి, నువ్వు చేస్తుంది ఏంటి ట్రంప్ అన్నది వాళ్ళిద్దరి మధ్య ఒక బిగ్ గ్యాప్కి ఇప్పుడు కారణమైంది. ఈ కారణమైన నేపథ్యం, శాంతి ఒప్పందం అయిపోయింది. 60 రోజుల పాటు హర్మూజ్ జలసంధి నుంచి మీరు స్వేచ్ఛా వాణిజ్యాన్ని పొందండి అని ట్రంప్ ప్రకటన చేసేసాడు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎలాంటి సమస్య లేదు, అంతా హ్యాపీ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే, కరెక్ట్గా వీళ్ళ మధ్య ఈ ఒప్పందం కుదిరి 24 గంటలు గడవక ముందే ఇజ్రాయెల్ లెబనాన్పై బాంబులతో విరుచుకుపడింది. ఈ బాంబుల దాడుల్లో మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 21 మంది మరణించారు. 21 మంది మరణించారు. దీంతో మళ్ళీ వెస్ట్ ఏషియాలో పరిస్థితి ఏం కాబోతుంది అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఎందుకు? దక్షిణ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా అనే ఒక ఉగ్రవాద సంస్థ, కొంచెం ప్రొవోకింగ్ సంస్థ, ఆ సంస్థ టార్గెట్గానే ఇజ్రాయెల్ అటాక్స్ అనేవి చేసింది. దీన్ని ఇజ్రాయెల్ మిలిటరీ కూడా అనౌన్స్ చేసింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధానంగా ఏంటంటే, హిజ్బుల్లా కార్యకలాపాలతో మాకు ముప్పు ఉందన్నది ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ శాంతి ఒప్పందంలో లెబనాన్పై దాడులు చేయకూడదు అన్నది వాళ్ళు చెప్పుకున్నది. అంటే ఆ ఒప్పందానికి విఘాతం కలిగిస్తూ ఆ ఒప్పందం చేసుకున్న 24 గంటల్లోపే దక్షిణ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిందంటే ఇంకా ట్రంప్ను లెక్క చేయలేదు. ఏంటి నువ్వు నాకు చెప్పేది? మిస్టర్ ట్రంప్, నువ్వు నాకు చెప్పేది ఏంటి? నా దేశం, నా ఇష్టం, నా లక్ష్యాలు, నిన్ను నమ్మి నేను మునిగిపోయా, నువ్వు ఇరాన్ని ఏం చేయలేకపోయావు, హెజ్బుల్లాని, హమాస్ని ఎవరిని ఏం చేయలేకపోయావు అని తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నాడు. ఒక రకంగా బెంజమిన్ నెతన్యాహుకి దెబ్బ. త్వరలో ఎన్నికలు కూడా ఉన్నాయంటున్నారు. ఒకవేళ అలాంటప్పుడు కూడా ఆయన ఏం చెప్తారు అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. ఏదైనా ఒక రకంగా ఇది నెతన్యాహుకి ఒక బిగ్ షాక్ లాంటిదే ఒప్పందం అనేది. కానీ ఆ షాక్ నుంచి తేరుకునేలా, ఇజ్రాయెల్ ప్రజల్లో మళ్ళీ మెప్పి పొందేలా, నేను ఆ ఒప్పందం జరిగినా కూడా నేను వెనక్కి తగ్గడం లేదు అన్న సిగ్నల్ ఇచ్చేలా ఇప్పుడు ఆయన లెబనాన్పై అటాక్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ట్రంప్ ఎట్లా రెస్పాండ్ అవుతారు? లెబనాన్పై అటాక్స్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు లెబనాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? లెబనాన్ ఇరాన్పై ఒత్తిడి తెస్తే, ఇరాన్ ఈ ఒప్పందం చేసుకున్నాం కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని మళ్ళీ ట్రంప్ను ప్రశ్నిస్తే ఇల్లి మళ్ళీ పరిస్థితి ఏమైనా మొదటికి వస్తుందా అనేది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఏదేమైనా ఇప్పుడు నెతన్యాహులో కొంత సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇరాన్పై చేపట్టిన చర్యలు ఇజ్రాయెల్ను అస్తిత్వ ప్రమాదం నుంచి రక్షిస్తాయని అందరూ
చెప్తున్నా కూడా కొంత టఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, గతంలో నారా చంద్రబాబు నాయుడు అలాగే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్, ఎన్నికల కమిషనర్ అవును నిమ్మగడ్డ